ఫ్రెండ్స్, కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ 14th క్లాస్లో మీరు యూస్ చేస్తున్న ల్యాప్టాప్కి కానీ కంప్యూటర్కి కానీ కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. వీటి గురించి డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. స్టార్ట్లో ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఇక్కడ సెట్టింగ్స్ కనబడకపోతే స్టార్ట్ మీద రైట్ క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినా మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళొచ్చు. ఈ సెట్టింగ్స్ లో మనకి డిస్ప్లేకి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. అలాగే వాల్ పేపర్స్ సెట్ చేసుకోవడానికి సంబంధించిన పర్సనలైజ్ సెట్టింగ్స్ ఉంటాయి. అలాగే మీరు మౌస్ కి ఏమైనా చేంజెస్ చేయాలి అంటే మౌస్ కి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. ఇలాగా ప్రతి సెట్టింగ్ ఈ సెట్టింగ్స్ లోనే ఉంటది. ఇందులో మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి హోమ్. ఈ హోమ్ లో నా ల్యాప్టాప్ పేరు కనబడుతుంది, వివో బుక్ ఆసస్ ల్యాప్టాప్. మీరు ఒకేలా నేమ్ మార్చుకోవాలి అన్నా ఇక్కడ రీనేమ్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు నచ్చిన నేమ్ సెట్ చేసుకోవచ్చు. నేను అయితే ఎటువంటి నేమ్ మార్చట్లేదు, క్యాన్సిల్ అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ వైఫై కనెక్షన్, అలాగే విండోస్ అప్డేట్, ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ మనకి ఇందులో ఉంటాయి. మనకి హోమ్ కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ అయిన సెట్టింగ్స్ వరకు ఈ హోమ్ మీద హైలైట్ చేశాడు. తర్వాత ఈ సెట్టింగ్స్ అన్ని చెప్తాను కదా, అందులో ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఈ కింద ఆప్షన్ వచ్చేటప్పటికి సిస్టమ్. ఈ సిస్టంలో ఇక్కడ మనకి డిస్ప్లే అని ఉంది కదా, ఈ డిస్ప్లే సెట్టింగ్స్కి రావాలి అంటే మనం ఇక్కడి నుంచే రావక్కర్లా. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకి డిస్ప్లే సెట్టింగ్స్ ఉంటాయి. మీరు ఇక్కడ క్లిక్ చేసినా ఇదే సెట్టింగ్స్ లోకి వస్తారు. ఈ సెట్టింగ్స్ లో మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి బ్రైట్నెస్. మీ ల్యాప్టాప్కి కానీ పీసీకి కానీ ఎంత బ్రైట్నెస్ కావాలి, మీరు బ్రైట్నెస్ తగ్గించారు అంటే తగ్గిపోద్ది, పెంచారు అంటే ఎక్కువగా వచ్చుద్ది. మీరు ఎక్కువగా బ్రైట్నెస్ పెట్టినా మీ కళ్ళకే ఇబ్బంది. నేను నాకు సరిపడా సెట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ అలాగే నైట్ లైట్. నైట్ లైట్ అంటే మీకు బ్లూ లైట్ ఐడియా ఉంటుంది కదా, మనకి ఫోన్లో ఈ ఆప్షన్ ఎక్కువగా హైలైట్ చేస్తాం. ఈ బ్లూ లైట్ మనకి ఎప్పుడు యూజ్ అవుద్ది, మీరు నైట్ చీకట్లో ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు ఈ బ్లూ లైట్ ఆన్ చేసుకున్నారు అంటే మీ కళ్ళ మీద పెద్దగా ఎఫెక్ట్ పడదు, మీ కళ్ళు కూడా స్ట్రైన్ అవ్వవు. మీరు పగలు నార్మల్గా ఆఫ్లో పెట్టుకోండి, ఒకవేళ నైట్ వర్క్ చేసే లెక్క అయితే ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ కిందకు వచ్చారు అంటే ఇక్కడ స్కేల్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేశారు అనుకోండి, నాకు డెస్క్టాప్ మీద ఐకాన్స్ కానీ లేకపోతే ఈ టెక్స్ట్ అంతా కొంచెం పెద్ద సైజులో కనబడాలి అంటే 150 పెట్టారు అనుకోండి, ఇవన్నిటి సైజ్ పెరిగిపోద్ది. ఇక్కడ నాకు టెస్ట్ సైజు కూడా పెరిగిపోయింది. మీరు ఇంకా పెంచుకోవాలి అన్నా పెంచుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ రికమెండెడ్ అని ఎంత ఇస్తుందో అంతే సెలెక్ట్ చేసుకోండి. నా ల్యాప్టాప్కి అయితే 125 GB పెడుతుంది, కొంతమందికి 100 GB పెట్టుద్ది, కొంతమందికి 150 GB పెట్టుద్ది. నాకు 125 GB పెడుతుంది కాబట్టి ఇదే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మనకి ఇక్కడ డిస్ప్లే రెజల్యూషన్ ఉంటుంది. నా ల్యాప్టాప్ రెజల్యూషన్ వచ్చేటప్పటికి 1920 1080 అంటే ఫుల్ హెచ్డి ల్యాప్టాప్. సపోజ్ నేను ఈ రెజల్యూషన్ లో మారుస్తున్నా, ఇప్పుడు మీరు చూసారు అంటే ఇలా చేంజ్ అయిపోద్ది. నాకు వద్దు అంటే రివర్ట్ అంటారు, నార్మల్గా 1920 1080 వచ్చేస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే ఓరియంటేషన్. మనకి ఎలా కనబడాలి, మనకి ల్యాండ్స్కేప్ ఉండడం వల్ల మనకి పర్ఫెక్ట్గా కనబడుతుంది. ఒకవేళ మీరు ల్యాండ్స్కేప్ బదులు పోర్ట్రైట్ పెట్టారు అనుకోండి, మనకి రివర్స్లో చేంజ్ అయిపోద్ది. నాకు ఇది అవసరం లేదు, ఇక్కడ రివర్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. మనకి ల్యాండ్స్కేప్ లోనే రివర్స్ లో అయ్యేలాగా ఇక్కడ ఫ్లిప్డ్ ఆప్షన్ ఉంటుంది. మీరు ల్యాండ్స్కేప్ ఫ్లిప్డ్ పెట్టారు అనుకోండి, మనకి రివర్స్ లో రివర్ట్ అంటున్నా. అలాగే మనకి పోర్ట్రేట్ లో కూడా ఫ్లిప్డ్ ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైనా మీ స్క్రీన్ ఇలాగా రివర్స్ అయితే మీరు ఈ డిస్ప్లే ఓరియంటేషన్ దగ్గరకు వచ్చి సెట్టింగ్ మార్చుకోండి. సిస్టమ్ లో డిస్ప్లే సెట్టింగ్స్ గురించి చూసారు కదా, బ్యాక్ వస్తున్నా. డిస్ప్లే సెట్టింగ్స్ కింద సౌండ్ ఉంటుంది, దీనిలోకి వెళ్తున్నా. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారు అంటే ఈ బాక్స్ వచ్చేటప్పటికి అవుట్పుట్ కి సంబంధించింది, ఇది వచ్చేటప్పటికి ఇన్పుట్ కి సంబంధించింది. మీకు ఆల్రెడీ స్పీకర్స్ కనెక్ట్ అయ్యి ఉంటే ఇక్కడ స్పీకర్స్ కనెక్ట్ అయినట్టుగా చూపెట్టుద్ది. సపోజ్ మీరు బ్లూటూత్ ఉన్న స్పీకర్స్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది, పేరే న్యూ అవుట్పుట్ డివైస్. ఇక్కడ యాడ్ డివైస్ మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనకి బ్లూటూత్ అని కనబడుద్ది. దీని మీద క్లిక్ చేశారు అంటే మీ స్పీకర్స్ నేమ్ వచ్చుద్ది, అది సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతాయి. అలాగే మీ స్పీకర్స్ వాల్యూమ్ ఎంత ఉండాలి, నా ల్యాప్టాప్ లో వాల్యూమ్ తక్కువ, నాకైతే 100% ఉండాలి. నెక్స్ట్ ఇన్పుట్. ఇన్పుట్ వచ్చేటప్పటికి నీ మైక్రోఫోన్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు మైక్రోఫోన్ చూపెడుతుంది. మీరు అలాగే అడిషనల్ గా ఏమైనా ఇన్పుట్ డివైస్ యాడ్ చేసుకోవాలి అంటే ఇందా నేను చెప్పాను కదా, సేమ్ సెట్టింగ్ ఇక్కడ యాడ్ డివైస్ మీద క్లిక్ చేసి బ్లూటూత్ కి సంబంధించింది యాడ్ చేసుకుంటారు. అలాగే ఇన్పుట్ కూడా వాల్యూమ్ నాకు 100 ఉండాలి. ఇక మీరు కింద అడ్వాన్స్డ్ లో చూసారు అంటే ఇక్కడ ఆల్ సౌండ్ డివైజెస్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారు అంటే మీరు ఎలాంటి స్పీకర్లు కనెక్ట్ చేసి ఉంచుకున్నారో అవన్నీ హైలైట్ అవుతాయి. ఇది వచ్చేటప్పటికి అవుట్పుట్, ఈ రెండు వచ్చేటప్పటికి ఇన్పుట్. ఇందులో మీరు ఏమైనా సెట్టింగ్స్ మార్చాలి అంటే దాని మీద క్లిక్ చేశారు అంటే మనకి సపరేట్ విండో వచ్చుద్ది. ఇక్కడ మీరు వాల్యూమ్ పెంచడం, తగ్గించడం, వాయిస్ ఫోకస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఒకవేళ మీరు ఆఫ్ లో పెట్టుకోవాలి అన్న పెట్టుకోవచ్చు.
నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నా. సౌండ్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ నోటిఫికేషన్స్ దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న అన్నిటి దగ్గర నుంచి నాకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఒకవేళ మీరు ఆఫ్లో పెట్టుకోవాలి అన్నా ఆఫ్లో పెట్టుకోవచ్చు. లేదు ఇక్కడ ఉన్న అన్నిటి దగ్గర నుంచి అసలు నాకు నోటిఫికేషన్స్ రాకూడదు, ఇవన్నీ ఆఫ్లోకి వెళ్ళిపోవాలి అంటే మనకి పైన నోటిఫికేషన్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ మీరు ఆఫ్ పెట్టారు అంటే ఇవన్నీ ఆఫ్లోకి వెళ్ళిపోతాయి. ఈ అన్నిటి దగ్గర నుంచి అసలు మనకి నోటిఫికేషన్ అనేది రాదు. దీని కింద కూడా మనకి ఇక్కడ డు నాట్ డిస్టర్బ్ అని ఉంది కదా, మీరు టాస్క్ బార్ చివరి అబ్జర్వ్ చేశారు అంటే మనకి బెల్ ఐకాన్ కింద కనబడి ఇక్కడ నోటిఫికేషన్స్ కనబడుతున్నాయి కదా, ఇలాగా ఇవన్నీ రాకూడదు అంటే మీరు ఇక్కడ ఆఫ్ లో పెట్టుకోవచ్చు. ఆఫ్ లో పెట్టుకోవడం మనకి నోటిఫికేషన్స్ అనేవి తగ్గిపోతాయి. ఇక థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికి మీకు ఒకవేళ నోటిఫికేషన్స్ వచ్చినా ఏ టైం నుంచి ఏ టైం లోపు రావాలి అన్నది మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డ్యూరింగ్ దిస్ టైమ్స్ దగ్గర మార్క్ పెట్టారనుకోండి, ఇక్కడ మనం టైం సెట్ చేసుకోవాలి. మీరు సెట్ చేసుకున్న టైంలో అసలు మీకు నోటిఫికేషన్ అనేది రాదు. ఇది కూడా ఆఫ్ పెడుతున్నా. నోటిఫికేషన్స్ ముందు చూసారు కదా, బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ పవర్ అండ్ బ్యాటరీ దీంట్లోకి వెళ్తున్నా. ఇక్కడ నాకు ల్యాప్టాప్ ఛార్జింగ్ ఎంత పర్సంటేజ్ ఉంది అన్నది చూపెట్టుద్ది. నేను ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టుంచాను, ఇంకో 24 minutes లో నాకు ఫుల్ ఛార్జ్ అవుద్ది అన్నది కింద హైలైట్ అవుతుంది. నెక్స్ట్ దీని కింద ఎనర్జీ రికమెండేషన్స్ దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మొత్తం 7 steps ఉంటాయి. ఇందులో నేను 2 సెట్ చేసుకున్నా, మిగతాయి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సెకండ్ది వచ్చేటప్పటికి టర్న్ ఆన్ డార్క్ మోడ్. ఇక్కడ నాకు స్టార్ట్ అలాగే ఇక్కడ ఉన్నాయి అన్ని వైట్ కలర్లో కనబడుతున్నాయి కదా, ఇలా వైట్ కలర్ కాకుండా మీరు డార్క్లో పెట్టుకున్నారు అనుకోండి మనకి బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు వచ్చుద్దంట. అలాగే నేను ల్యాప్టాప్ యూస్ చేసి అసలు వాడకుండా అలా వదిలేస్తే నాకు ఎంతసేపు అయినా నా స్క్రీన్ అలాగే ఉండాలి అని నేను సెట్ చేసుకున్నా. అలా ఉంటే ఛార్జింగ్ తొందరగా అయిపోద్ది. అలా ఛార్జింగ్ అవ్వకూడదు అంటే ఇక్కడ ఆప్షన్ ఉంది, స్లీప్ ఆఫ్టర్ 10 minutes. మనం పీసీ కానీ ల్యాప్టాప్ కానీ వాడకుండా వదిలేసిన 10 minutes బ్లాక్ స్క్రీన్ వచ్చేవాలి అంటే ఈ ఆప్షన్ పెట్టుకోవాలి. అప్లై అన్నాము అంటే ఇది కూడా అప్లై అయిపోద్ది. అలాగే మనకి కాంట్రాస్ట్ బ్రైట్నెస్ మనకి ఎంత ఉండాలో అంత సెట్ చేస్తుంది. ఇక్కడ అప్లై అన్నారు అంటే ఈ సెట్టింగ్ కూడా అప్లై అయిపోద్ది. నెక్స్ట్ ఇంకా పైన ఆప్షన్ ఇది కూడా అప్లై అన్నాను అంటే ఇది కూడా ఓకే చేసా. ఇలా చేయడం వల్ల మీ ల్యాప్టాప్ ఛార్జింగ్ చాలా సేపు వచ్చుద్ది. బ్యాక్ వెళ్తున్నా. ఎనర్జీ సేవర్ ఇక్కడ టర్న్ ఆన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి నాకు ఎనర్జీ సేవర్ ఎప్పుడు ఆన్ అవ్వాలి, నాకు ఛార్జింగ్ 30% వచ్చినప్పుడు ఇది ఆన్ అవ్వాలి అని సెట్ చేసి ఉంది. ఇది ఒకవేళ మీరు మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు. ఈ ఎనర్జీ సేవర్ ఆన్ అవడం వల్ల మనకి ఛార్జింగ్ తగ్గిపోతే ఆ ఛార్జింగ్ ఎక్కువసేపు రావడానికి యూజ్ అవుద్ది. 20% అయినా పెట్టుకోవచ్చు, 30% అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 30 పెట్టుకున్నా. ఈ ఎనర్జీ సేవర్ నేను ఎప్పుడు యూజ్ చేసినా నాకు రన్ అయిపోవాలి, 30% ఇలా కాదు అంటే ఆన్ పెట్టుకున్నారు అనుకోండి మనకి ఎనర్జీ సేవర్ ఎప్పుడు రన్ అయిపోద్ది. ఇలా రన్ అవ్వడం వల్ల మైనస్ ఏంటంటే మనకి బ్రైట్నెస్ ఇదంతా తగ్గిపోద్ది. నాకైతే ఆఫ్ లోనే ఉండాలి. నెక్స్ట్ దీని కింద ఆప్షన్ ఏంటి, మనకి ఎనర్జీ సేవర్ అంటే బ్రైట్నెస్ తగ్గిపోయి ఎక్కువసేపు వచ్చేలా చేస్తుందని చెప్పాను కదా, ఇలాగా నాకు బ్రైట్నెస్ తగ్గకూడదు కానీ ఎనర్జీ సేవర్ రన్ అవ్వాలి అంటే ఇది ఆఫ్ లో పెట్టుకోవచ్చు. ఇలా ఆఫ్ లో పెట్టడం వల్ల ఏంటంటే ఎనర్జీ సేవర్ రన్ అవుద్ది కానీ ఇది ఆన్ లో ఉన్నంత ఇదిగా రన్ అవ్వదు. నాకైతే బ్రైట్నెస్ తగ్గేలాగే పెట్టుకుంటున్నా, ఆన్ పెట్టేస్తున్నా. నెక్స్ట్ బ్యాటరీ యూసేజ్ దీని మీద క్లిక్ చేశారు అనుకోండి మన బ్యాటరీ యూసేజ్ ఇక్కడ టైం ను బట్టి చేపెట్టుద్ది. ఎప్పుడు దాకా లాస్ట్ 24 hours, మీరు 7 days చూడాలి అన్నా చూడొచ్చు. నార్మల్ గా 24 hours పెట్టేస్తున్నా. దీని కింద చూసారు అంటే ఏ యాప్స్ వల్ల మీకు ఛార్జింగ్ ఎక్కువ అవుతుంది ఇవన్నీ కనబడతాయి. సెట్టింగ్స్ వల్ల 18% ఛార్జింగ్ అయిపోయింది. బ్యాక్ వస్తున్నా. పవర్ అండ్ బ్యాటరీ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ స్టోరేజ్. ఈ స్టోరేజ్ మీద క్లిక్ చేసాం అనుకోండి మనకి టెంపరరీ ఫైల్స్ ఉంటాయి, వీటిని మనం అన్నెసెసరీ ఫైల్స్ కూడా అనొచ్చు. ఈ ఫైల్స్ ని మనం డిలీట్ చేసుకున్నాము అంటే మనకి సి డ్రైవ్ లో స్పేస్ లేకపోతే స్పేస్ వచ్చుద్ది. మనకి సి డ్రైవ్ లో అంటే విండోస్ డ్రైవ్ లో ఎంత స్పేస్ ఎక్కువ ఉంటే అంత స్పీడ్ గా మన ల్యాప్టాప్ గానీ పీసీ గానీ రన్ అవుద్ది. ఇక్కడ టెంపరరీ ఫైల్స్ వచ్చేటప్పటికి 3.54 GB వరకు ఉంది. ఇప్పుడు నేను డిలీట్ చేసేవాలి అంటే ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేశాను అంటే ఇక్కడ మనం ఏమేమి డిలీట్ చేసుకోవాలి అన్నది చూపెట్టుద్ది. మనం కావాల్సిన మార్కులు పెట్టి అవసరం లేని మార్కులు తీసి డిలీట్ చేసుకుంటాం. ఇక్కడ రిమూవ్ ఫైల్స్ అన్నాము అంటే ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి. బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉంటాయి, మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్ని ఉంటాయి. ఇందులో మీకు ఏమైనా యాప్ అవసరం లేదనుకోండి ఇక్కడ 3 dots కనబడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అన్నారు అంటే అది అన్ఇన్స్టాల్ అయిపోద్ది. స్టోరేజ్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ దీని మీద క్లిక్ చేసాం అనుకోండి ఈ మల్టీ టాస్కింగ్ లో మనకి స్నాప్ విండోస్ కి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. అలాగే
దీని కింద షో ట్యాబ్స్ ఫ్రమ్ యాప్స్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, అసలు ఇదేంటి? అసలు మనకి టాస్క్ బార్ మీద ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఎన్ని విండోస్ ఓపెన్ అయ్యి ఉన్నాయో అన్ని విండోస్ కనబడతాయి. ఇక్కడ నాకు ఒక విండోనే ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి ఒకటే కనబడుతుంది. ఒకవేళ మీకు 3 ఓపెన్ అయ్యి ఉన్నాయి అనుకోండి, 3 కనబడతాయి. అందులో మీరు దేంట్లోకి వెళ్ళాలో దాని మీద క్లిక్ చేశారు అంటే ఆ విండోలోకి వెళ్ళిపోతారు. నేను ఆల్రెడీ దీని గురించి ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. దీనికి షార్ట్ కట్ కూడా ఉంటది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి ఆల్ట్ ట్యాబ్. ఇక్కడ అసలు మనకి ఎన్ని ట్యాబ్స్ కనబడాలి? ఇక్కడైతే మనకి 3 మోస్ట్ రీసెంట్ ట్యాబ్స్ 3 వరకే ఉంది. మీరు ఒక 20 ట్యాబ్స్ కనబడేలాగా కూడా సెట్ చేసుకోవచ్చు. నేను 5 పెడుతున్నా. బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ యాక్టివేషన్ ఉంటుంది. మీ ప్రోడక్ట్ కి చేంజ్ చేసుకోవాలి అంటే ఈ యాక్టివేషన్ లోకి వెళ్ళి మార్చుకుంటారు. ఇంకా ఈ ఆప్షన్స్ అన్ని మనకి పెద్దగా యూజ్ ఉండవు. ఈ అబౌట్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి డివైస్ స్పెసిఫికేషన్స్ అలాగే విండోస్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. మీ డివైస్ నేమ్ అలాగే ప్రాసెసర్ నేను ఏమి యూజ్ చేస్తున్నాను, నా ల్యాప్టాప్ లో ఎంత జీబీ ర్యామ్ వాడుతున్నాను. కింద చూసారు అంటే నేను విండోస్ 11 ఏ ఓఎస్ యూజ్ చేస్తున్నాను, దాని వెర్షన్ ఎంత, ఎప్పుడు ఇన్స్టాల్ చేశాను, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ కనబడుద్ది. బ్యాక్ వస్తున్నా. హోమ్ గురించి చూసాం, సిస్టమ్ గురించి చూసాం. నెక్స్ట్ ఇక్కడ బ్లూటూత్ అండ్ డివైజెస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. మీరు ఏమైనా వైర్లెస్ మౌస్ కానీ కీబోర్డ్ కానీ ఏమైనా యాడ్ చేయాలి అంటే ఇక్కడ బ్లూటూత్ ఈజ్ టర్న్ ఆఫ్ అని ఉంది కదా, ఆన్ లో పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ యాడ్ డివైస్ అని క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ వచ్చుద్ది. దీని మీద క్లిక్ చేసి అది సెలెక్ట్ చేసుకుంటారు. ఇంత అవసరం లేదు, మనకి వైర్లెస్ మౌస్ కీబోర్డు ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతున్నాయి. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే ఈ బ్లూటూత్ ఆప్షన్ అనేది యూస్ చేయండి. ఇక్కడ యాడ్ డివైజెస్ లో చూపెట్టకపోతే పైన మనకి బ్లూటూత్ అండ్ డివైజెస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి సెర్చ్ చేసిన ఒకటే. క్లోజ్ చేసిన. నెక్స్ట్ దీని కింద నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్. ఇక్కడ మీరు ఏమైనా రూటర్ వాడితే అది ఆఫ్ లో పెట్టుకోవాలి అంటే ఇక్కడికి వచ్చి ఆఫ్ లో పెట్టుకోవచ్చు, లేదంటే ఆన్ లో పెట్టుకోవచ్చు. ఇది మీరు ఇక్కడికే వచ్చి చెయ్యక్కర్లా, మనకి షార్ట్ కట్ లో కిందే ఉంటది. నా ల్యాప్టాప్ కి వచ్చేటప్పటికి ఇక్కడ వైఫై సింబల్ కనబడుతుంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేస్తా, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ అని కనబడుద్ది. దీని మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేయడం ఇక్కడికి వస్తాం, ఆఫ్ పెట్టేస్తా. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ మొబైల్ హాట్స్పాట్ కి సంబంధించింది ఏరోప్లేన్ మోడ్ లో పెట్టుకోవాలి అన్నా ఏరోప్లేన్ మోడ్ లో పెట్టుకోవడానికి ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. నెక్స్ట్ ఈ వైఫైకి సంబంధించిన డేటా యూసేజ్ ఎంత వాడాను, లాస్ట్ 30 days లో 13 GB వరకు యూస్ చేసా. ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనబడుద్ది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి పర్సనలైజేషన్. ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ గురించి డీటెయిల్ గా ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాప్స్. ఈ యాప్స్ లో మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఈ యాప్స్ అన్ని హైలైట్ అవుతాయి. ఇందా నేను చెప్పాను కదా, ఇక్కడ క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ యాప్స్ అని ఉన్నాయి కదా, ఇవి వచ్చేటప్పటికి మనకి బ్రౌజర్లు అలాగే మనం విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కొన్ని డిఫాల్ట్ యాప్స్ వస్తాయి కదా, ఈ యాప్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ఇందులో మనకి లాస్ట్ లో స్టార్ట్అప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇదేంటంటే నా ఓఎస్ ఆన్ అవుతున్నప్పుడు నా ఓఎస్ తో పాటు ఇక్కడ ఉన్న యాప్స్ కూడా ఆన్ అవుతున్నాయి. ఇలాగా మీరు ఎక్కువ పెట్టి ఉంచుకున్నారు అనుకోండి, మీ ఓఎస్ చాలా స్లోగా ఓపెన్ అవుద్ది. నాకైతే ఇక్కడ ఐస్ క్రీమ్ స్క్రీన్ రికార్డర్ ఉంది కదా, ఇది అవసరంలా, అలాగే పైది అవసరంలా, ఇది ఒక్కటే ఉంచుకున్నా. బ్యాక్ వస్తున్నా. కొన్ని ఉంటే వదిలేయండి, ఎక్కువ ఉంటే తగ్గించుకోండి. బ్యాక్ వచ్చేస్తున్నా. యాప్స్ గురించి చూసారు కదా. నెక్స్ట్ అకౌంట్స్. మన అకౌంట్ ఇక్కడ చూపెట్టుద్ది. మీ జీమెయిల్ అకౌంట్ దేంతో సైన్ ఇన్ అయ్యారో అది ఇక్కడ కనబడుద్ది. మీరు ఏమైనా ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఎవరు ఇన్ఫో అని ఉంది కదా, అంటే ఇన్ఫర్మేషన్, దీని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా వెబ్ క్యామ్ ద్వారా ఫోటో యాడ్ చేసుకోవాలి అంటే ఓపెన్ కెమెరా మీద క్లిక్ చేసి యాడ్ చేసుకుంటారు. అలా కాదు, నా పీసీలో కానీ ల్యాప్టాప్ లో కానీ ఫోటో ఉంది అంటే బ్రౌజ్ చేసి యాడ్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఫోటో ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ టైమ్ అండ్ లాంగ్వేజ్. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి డేట్ అండ్ టైం అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చాం కదా. ఇక్కడికి రావడం కోసం మనం సెట్టింగ్స్ లోకి వచ్చే రావక్కర్లా, మనకి షార్ట్ కట్ లో కూడా ఉంటది. షార్ట్ కట్ వచ్చేటప్పటికి టాస్క్ బార్ మీద రైట్ సైడ్ కార్నర్ లో డేట్ అండ్ టైం చూపెట్టుద్ది. దీని మీద రైట్ క్లిక్ చేసి అడ్జస్ట్ డేట్ అండ్ టైం మీద క్లిక్ చేసాము అంటే ఇదే స్క్రీన్ దగ్గరకు వస్తాం. ఇక్కడ మనకి టైం జోన్ వచ్చేటప్పటికి చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనది ఇండియా కాబట్టి. అదే మీరు యుఎస్ లో కానీ ఆస్ట్రేలియాలో కానీ కెనడాలో కానీ ఉంటున్నారు అనుకోండి, దానికి తగ్గట్టుగా సెట్ చేసుకుంటారు. నేను ఇండియా కాబట్టి ఇదే ఉంచి పైన సెట్ టైం జోన్ ఆటోమేటికల్లీ దగ్గర ఆన్ పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఒకవేళ మీకు టైం తప్పు చూపెట్టినా నార్మల్గా కరెక్ట్ టైం వచ్చేసుద్ది. ఇక్కడ నేను ఏ ఆప్షన్స్ మార్చట్లా. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు టెక్స్ట్ సైజ్ పెంచుకోవాలి అంటే దీని మీద క్లిక్ చేసి టెక్స్ట్ సైజ్ పెంచుకోవచ్చు. అప్లై అన్నారు అనుకోండి,
మీ టెస్ట్ సైజ్ పెరిగిపోద్ది. ఇది ఎక్కువగా ఐసైట్ ఉండి టెస్ట్ సరిగ్గా కనబడిన వాళ్ళకి యూజ్ అవుద్ది. నాకైతే డిఫాల్ట్గా 100 ఉంది కదా, అదే సరిపోద్ది. 100 పెట్టి అప్లై అంటున్నా. బ్యాక్ వస్తున్నా. ఈ టెస్ట్ సైజు కింద విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది ఓపెన్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు ఒకవేళ ట్రాన్స్పరెన్సీ ఎఫెక్ట్స్ కావాలి అన్నా, యానిమేషన్ ఎఫెక్ట్స్ కావాలి అన్నా ఈ సెట్టింగ్స్ అన్ని పెట్టుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల మీ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంది. దానికోసం నేనైతే పెట్టట్లా. బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ మౌస్ పాయింటర్ అండ్ టచ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి మౌస్ పాయింటర్స్ కనబడతాయి. నేను ఇందులో ఫస్ట్ది యూజ్ చేస్తున్నా. సపోజ్ నాకు 4th కావాలనుకోండి, దీని మీద క్లిక్ చేయగానే అది అప్లై అయిపోద్ది. నాకైతే ప్రెజెంట్ గ్రీన్ కలర్ లో మారింది. స్క్రీన్ రికార్డర్ లో కలర్ మారినట్టుగా చూపెట్టట్లా, ఇక్కడైతే కలర్ మారింది. మీరు కూడా ఒకసారి ఈ ఆప్షన్ చెక్ చేయండి, మీకే క్లియర్ గా అర్థం అవుద్ది. మీరు కలర్స్ మార్చుకోవాలి అంటే ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూజ్ అనదర్ కలర్ అన్నారు అంటే ఇక్కడ మీకు మీరే ఓన్ గా ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకోవడానికి డన్ అన్నాను అంటే ఆ కలర్ అప్లై అయిపోయింది. నెక్స్ట్ సైజ్, మీ పాయింటర్ సైజ్ ఎంత ఉండాలి. మీరు పెద్ద సైజులో పెట్టుకోవాలి అన్నా ఇలా సైజ్ పెంచి పెట్టుకోవచ్చు. ఇక్కడైతే సైజ్ పెరిగిపోయింది. నెక్స్ట్ దీని కింద రిలేటెడ్ సెట్టింగ్స్, మౌస్ కి సంబంధించిన ఇంకా అడిషనల్ సెట్టింగ్స్ ఉన్నాయి. వీటి గురించి కూడా చూద్దాం. ఈ మౌస్ మీద క్లిక్ చేస్తున్నా. మీకు మౌస్ రివర్స్ అయిపోవాలనుకోండి, ఇక్కడ లెఫ్ట్ ఉంది కదా, ఇది మీరు రైట్ పెట్టారు అంటే మనకి రివర్స్ లో. ఇప్పుడు నేను నార్మల్ గా సెట్ చేసేస్తున్నా. నెక్స్ట్ మౌస్ పాయింటర్ స్పీడ్, నేను ఇలా మూవ్ చేస్తే నాకు స్పీడ్ గా మూవ్ అవ్వాలనుకోండి, ఇది మొత్తం పెట్టేసుకుంటా. లేదు ఓ మాదిరి స్పీడ్ లో మూవ్ అవ్వాలి అంటే 10లో పెట్టుకుంటారు, ఓ మాదిరిగా మూవ్ అవుతుంది. మరీ స్లో అన్నారు అంటే 0లో పెట్టుకుంటారు. నాకైతే ఫుల్ స్పీడ్ లో మూవ్ అవ్వాలి, 20 పెట్టేసా. నెక్స్ట్ స్క్రోలింగ్ కి ఆప్షన్స్ ఉంటాయి. ఈ స్క్రోలింగ్ ఆప్షన్స్ మనకి వేరే చోట కూడా ఉంటాయి, అక్కడ చెప్తున్నాను. కింద మనకి అడిషనల్ మౌస్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఇందులో ఏ సెట్టింగ్ కనబడకపోయినా ఇక్కడ ఫైండ్ ఏ సెట్టింగ్ అని ఉంది కదా, ఇందులో టైప్ చేసినా కనబడుద్ది. సపోజ్ అకౌంట్స్ అన్నాను అనుకోండి, ఇందాక మనం ప్రొఫైల్ పిక్చర్ మార్చుకోవడానికి ఉంది కదా, చేంజ్ యువర్ అకౌంట్ పిక్చర్, దీని మీద క్లిక్ చేసాము అంటే ఆ ఆప్షన్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇలాగా మనం సెర్చ్ లో కూడా సెర్చ్ చేసి ఆ సెట్టింగ్ లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ అడిషనల్ మౌస్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయగానే ఒక విండో ఓపెన్ అవుద్ది. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను కదా, స్విచ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మార్క్ పెట్టాము అంటే రివర్స్ లో. అలాగే మనకి డబుల్ క్లిక్ స్పీడ్ పెంచుకోవాలి అంటే ఫాస్ట్ లో పెట్టేస్తారు. నెక్స్ట్ పాయింటర్స్. ఈ పాయింటర్స్ లో మనకి చాలా పాయింటర్స్ ఉంటాయి. ఇందాక కొన్ని పాయింటర్స్ వరకే చూసాం కదా, ఇందులో పైన స్కీమ్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేశారు అనుకోండి, ఇందులో విండోస్ కి సంబంధించిన చాలా పాయింటర్స్ ఉంటాయి. మీకు ఏ పాయింటర్ కావాలి అంటే అది సెలెక్ట్ చేయొచ్చు. కొన్ని అప్లై అవుతాయి, కొన్ని అప్లై అవ్వవు. ఇందులో ఒకటి సెలెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఉంది కదా, సెలెక్ట్ చేసి అప్లై అంటున్నా. ఓకే అన్నాను అంటే సెట్ అయిపోద్ది. నాకైతే ఇది అవసరం లేదు, మారుస్తున్నా, నన్ను పెట్టేస్తున్నా, అప్లై అంటున్నా. నార్మల్ది వచ్చేసింది. నెక్స్ట్ పాయింటర్ ఆప్షన్స్. స్పీడ్, మనకు పాయింటర్ స్పీడ్ పెంచుకోవడానికి నేను ఆల్రెడీ చెప్పాను కదా. నెక్స్ట్ విజిబిలిటీ, ఇక్కడ మీరు డిస్ప్లే పాయింటర్ ట్రైల్స్ దగ్గర మార్క్ పెట్టారనుకోండి, నేను పాయింటర్ మూవ్ చేస్తే నాకు ఈ ఎఫెక్ట్, పాయింటర్ పక్కన పాయింటర్ వచ్చే ఎఫెక్ట్ వచ్చుద్ది. నాకు ఇది అవసరం లేదు అంటే మార్క్ తీసేస్తారు. నెక్స్ట్ వీల్, స్క్రోల్ వీల్ కి సంబంధించిన ఆప్షన్స్. ఇందాక నేను వేరే చోట కూడా చెప్తా అన్నా కదా, ఆప్షన్స్ ఇక్కడ చెప్తున్నాను. మనకి మౌస్ మధ్యలో స్క్రోల్ వీల్ ఉంటది కదా, ఆ వీల్ మూవ్ చేస్తే ఎన్ని లైన్స్ మూవ్ అవ్వాలి. ఇక్కడైతే 2 లైన్స్ ఉన్నాయి. మీరు ఒకేలా పెంచుకోవాలి అన్నా తగ్గించాలి అన్నా తగ్గించవచ్చు. ఇది వెర్టికల్ పరంగా. అదే మీకు హారిజంటల్ పరంగా కావాలి అంటే ఇక్కడ మనకి 3 లైన్స్ సెట్ చేసి ఉంటది. నేనైతే ఏం చేంజ్ చేయట్లా, ఇలాగే ఉంచుతున్నా. నెక్స్ట్ హార్డ్వేర్, దీన్ని అయితే నేను అసలు టచ్ చేయట్లేదు, క్యాన్సిల్ అంటున్నా. పాయింటర్స్ గురించి చూసారు కదా, దీని కిందే టెస్ట్ కర్సర్ కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి టెస్ట్ కర్సర్ సైజ్ పెంచుకోవడానికి మనం టెస్ట్ టైప్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక లైన్ కింద కనబడుద్ది కదా, అది మీకు ఎంత సైజులో ఉండాలి. ఇక్కడ ఆన్ పెట్టారు అనుకోండి, ఇక్కడ మీరు టెస్ట్ కర్సర్ సైజ్ పెంచారు అంటే పెరిగిపోద్ది, తగ్గించారు అంటే తగ్గిపోద్ది. అలాగే కర్సర్ ఏ కలర్ లో కావాలి, మీరు ఏమైనా కలర్ పెట్టుకోవాలి అన్నా కలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు కలర్ చూపెడుతుంది కదా, ఇదైతే నాకు అవసరం లేదు, ఆఫ్ పెడుతున్నా. అలాగే కర్సర్ థిక్నెస్, మనకి సన్నగా కనబడుతుంది, కొంచెం లావుగా కనబడాలి అంటే థిక్నెస్ కూడా పెంచుకోవచ్చు. నార్మల్ గానే పెట్టేస్తున్నా, బ్యాక్ వస్తున్నా. ఇక మిగతా ఆప్షన్స్ అన్ని మనకి పెద్దగా యూజ్ ఉండవు. నెక్స్ట్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, ఇందులోకి వెళ్తున్నా. ఇందులో మనకి విండోస్ కి సంబంధించిన యాంటీ వైరస్ ఉంటది. అలాగే ఫైండ్ మై డివైస్, ఇది ఏంటంటే మీ ల్యాప్టాప్ ఎక్కడైనా పోయింది అనుకోండి,
పోయింది లొకేషన్ చూపెట్టుద్ది. ఆ టైంలో మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో ఉండాలి, లొకేషన్ ఆన్లో ఉండాలి. ఇది మనం సెట్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ విండోస్ పర్మిషన్స్. ఇక్కడ మనం పర్మిషన్స్ దేనికి ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అన్న ఆప్షన్స్ ఉంటాయి. దీని కింద చూసాము అంటే యాప్ పర్మిషన్స్. ఇక్కడ లొకేషన్ అని ఉంది కదా, ఈ లొకేషన్ అనేది ఫైండ్ మై డివైస్ యూస్ చేసే లెక్క అయితే ఈ లొకేషన్ ఆన్లో ఉండాలి. ఆన్లో ఉంటేనే మనకి ఎక్కడుందో చూపెట్టుద్ది. ఇలాగా ఈ యాప్స్ లో కూడా మీకు కావాల్సిన వాటికి పర్మిషన్స్ ఇవ్వచ్చు, అవసరం లేని దానికి ఇవ్వక్కర్లా. నాకు ఎటువంటి నోటిఫికేషన్స్ రాకూడదు అంటే ఆఫ్ లో పెట్టుకుంటా. ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి విండోస్ అప్డేట్. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, నేనైతే విండోస్ అప్డేట్స్ ప్రెజెంట్ రెజ్యూమ్ లో పెట్టాను. ఎప్పుడు దాకా పెట్టా, 23/3/2025 అంటే మార్చ్ వరకు రెజ్యూమ్ లో పెట్టాను. నార్మల్ గా అయితే మనకి ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ చూపెడతాయి. దాని మీద క్లిక్ చేయడం మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోద్ది. మీరు ఈ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ క్లాసెస్ ఫస్ట్ నుంచి చూడాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా నేర్చుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.